మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలంటే, మృగశిర కార్తె రోజు చాలామంది చేపలు తింటుంటారు. దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మృగశిర కార్తెలో ఋతుపవనాల రాకతో వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో జలుబు, ఉబ్బసం, దగ్గు, అస్తమా వంటి వ్యాధులు వస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, ప్రోటీన్లు, ఐరన్, జింక్, అయోడిన్ వంటి లవణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మృగశిర కార్తె కావడంతో ప్రజలు చేపలు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉదయం నుంచే చేపల మార్కెట్లో కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని చేపల మార్కెట్లో మృగశిర కార్తె సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు చేపలు కొనుగోలు చేస్తున్నారు. రోజువారీగా కాకుండా నేడు చేపలకు డిమాండ్ ఉండడంతో విక్రయదారులు బొమ్మె చేపలకు 100 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. రవ్వ చేపలకు 50 నుండి 70 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. మృగశిర కార్తె రోజు చేపల కూర తింటే ఆరోగ్యానికి మంచిదని పూర్వీకులు చెబుతారు. ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి వాతావరణం మారుతున్న సందర్భంలో చేపల కూర వండుకొని తింటే శరీరంలోని ఉష్ణోగ్రత సమతుల్యంతో ఉంటుందని కొంతమంది అభిప్రాయం. దీంతో ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేపల కూర తినడం ప్రజలు ఆనవాయితీగా చేస్తుంటారు. పాత రేటు బొమ్మ ఎంత ఉండే? 300 ఈరోజు 400 బొమ్మెకు 400. రవ్వులకు ఎంత పెరిగింది? రవ్వులకు పాత రేటు 170, 200. జనాలు ఎట్లున్నారు? వస్తాను మంచి తీసుకుంటారా? మరి జనాలు తీసుకుంటారా? రేట్ ఎక్కువైనా కూడా? రేట్ ఎక్కువ అయితే కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకుంటారు.